మనతో పాటు ద్వారపురెడ్డి జగదీష్ గారు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. జగదీష్ గారు నమస్తే అండి. సార్ మీరు ఎలా చూస్తారు ఎంపీడీఓ జవహర్ బాబు ఘటనపై మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఎలా ఉందంటారు? ముందుగా మీకు అలాగే డిబేట్ లో పాల్గొంటున్న ఎనలిస్ట్ వీరశేఖర్ గారికి, కుప్పం ప్రసాద్ గారికి, మహేష్ గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా సార్ సివిలైజ్డ్ సొసైటీలో ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ షుడ్ కండెమ్ అండి. ఇంకా కూడా మనం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, అలాగే రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయిందని ఇలా మనం సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితుల్లో ఒక బార్బెరిక్ అన్సివిలైజ్డ్ యాక్ట్, దీన్ని ఇంకా కూడా ఇలాంటివి ఉన్నాయంటే ఇది ఏమవుతుంది అంటేనండి, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల పార్టీ కూడా నష్టం అండి. వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఎలాగుందా అని కూడా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు చాలా ఇంత జరిగినా కూడా వైసీపీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళ నాయకులు ఒక ఎంపీపీ సన్, ఆయన పార్టీ లీడర్ అయినా వాళ్ళ మదర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు. అలాంటప్పుడు వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలండి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండి. వీఆర్ ద కస్టోడియన్స్. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీఆర్ ఓన్లీ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ట్రస్టీస్ ఆఫ్ ద గవర్నమెంట్. యూ డోంట్ హ్యావ్ ద పవర్ అండి. పవర్ అన్న విషయాన్ని అసలు పక్కన పెట్టాలండి. పవర్ ఈజ్ ఫర్ వాట్? టు సర్వ్ ద పీపుల్. ప్రజలకు సర్వ్ చేయడానికి పవర్. కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ నేను బిహేవ్ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు టోటల్ గా ట్రాన్స్ఫర్మేషన్ గవర్నమెంట్. ఇది చాలా దీనిగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అందులోనే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఎక్కడ ఇలాంటివి జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఒకటి ఇక్కడ క్లియర్ గా ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పడమే కాకుండా వీఆర్ దేర్ ఫర్ ద బ్యూరోక్రాట్స్, అఫీషియల్స్ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, అందరికి కూడా వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, టు కీప్ యువర్ సేఫ్ గార్డ్, టు కీప్ యువర్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అండి. అందులో అబ్స్ట్రక్టింగ్ ఏ సివిల్ సర్వెంట్, అబ్స్ట్రక్టింగ్ ఏ సివిల్ సర్వెంట్ ఈజ్ ఎ వెరీ హై అఫెన్స్ అండి. అఫెన్స్ అని కూడా తెలియకుండా ఉంటే ఇంకా ఇప్పుడు శేఖర్ గారు చెప్పారు రాయలసీమలో చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, చాలా బాగుంది అనుకుంటే ఇంకా లేదు, మేము ఇంకా పాత రోజుల్లోనే ఉన్నామని ఇంకొకసారి కూడా చూపించే పరిస్థితి. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. జగదీష్ గారు